నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని పొందిన గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. శ్రీమాత్రే నమః. భరత్ గారు, చాలా మంది అంటే దాదాపుగా అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. అసలు ఈ యాత్ర ప్రాముఖ్యత ఏంటి, దీని విశేషాల గురించి చెప్పండి. ముఖ్యంగా తెలుగు వారే కాకుండా హైందవ సంస్కృతి సాంప్రదాయంతో పాటు మన హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి మతం వారు కూడా కైలాస యాత్ర జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనుకున్న అద్భుత యాత్ర అన్నమా ఇది. సాక్షాత్తు శివపార్వతులు కొలువై ఉన్నటువంటి యొక్క నివాసం ఆవాసం కైలాసగిరిగా, అదేవిధంగా ముక్కోటి దేవతలు సైతం సంచరించేటువంటి భూలోక కైలాసంగా, అదేవిధంగా ముక్కోటి దేవతలు పవిత్ర స్నానాన్ని ప్రతిరోజు ఆచరించేటువంటి యొక్క మానస సరోవరంలో వెళ్ళి ఒకసారిన సరే జీవితకాలంలో స్నానమాచరించి తరించాలనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రట. అయితే ఒకప్పుడు మనం గమనిస్తే పంచపాండవులు, అదేవిధంగా ఆదిశంకరుల వారు వీరందరూ కూడా కైలాస యాత్రని మన యొక్క భారతదేశం నుండి చేసేవారట. ఒకప్పుడు ఇదంతా కూడా మన భరత భూమి, మన జంబూద్వీపం, మన భరతఖండంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఇప్పుడు టిబెట్ ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసినటువంటి వాతావరణం వల్ల మనం ఇప్పుడు వీసాలని ప్రాసెస్ అని చేసుకుంటూ వెళ్తున్నామే. కానీ ఒకప్పుడు ఇదంతా కూడా మన భారతదేశంలో భాగమట. కాబట్టి ఈ యొక్క కైలాసగిరిని జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తరించాలన్నటువంటి యొక్క ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువుకి, అదేవిధంగా బౌద్ధ మతం వారికి, జైన్స్ కూడా ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్రగా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ చిన్న చిన్న యాత్రలు లాంటి కాశీ, నేపాల్ ఇటువంటి యాత్రలన్నీ పూర్తయిన తర్వాత లైఫ్ టైం అచీవ్మెంట్గా, అంటే అన్ని యాత్రలు రాజులు అవుతే ఇది రాజుకి రారాజు లాంటి యాత్రగా భావించి ఈ కైలాస యాత్రను ఖచ్చితంగా చేయాలనుకుంటారమ్మా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు ఎలా సాల్వ్ చేస్తారు అక్కడ? అమ్మ, సహజంగా మనం బాగా గమనిస్తే మనం వెళ్ళేటువంటి ఈ యొక్క కైలాస యాత్ర అంతా కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో వెళ్తున్నాం. వన్స్ మనం నేపాల్ క్రాస్ అయిన తర్వాత తక్లాకోట్ నుంచి మొదలు పెడితే మనం మానసరోవర్, డార్చన్, యమద్వార్, ఈ కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేసేటువంటిది అంతా కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ఉంటాం. ఆ ఏరియాస్లో ఈ యాత్రకు ఒక హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ తప్ప, ఒక బ్రీతింగ్ ప్రాబ్లం సంబంధించిన వాతావరణం తప్ప మిగతా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో ఉన్నటువంటి ఏ హెల్త్ ఇష్యూస్ రావు. కాబట్టి మన దగ్గర ఏదైతే ఈ కైలాస యాత్రకి 100 నుంచి 150 మంది ఎవరైతే యాత్రికులు ప్రయాణం చేస్తారో వీరందరికీ ఒక 25 మెంబర్స్ టీం వీళ్ళని గైడ్ చేస్తూ వస్తుందమ్మా. సో దీంట్లో రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి ఒక టీం ఒకటి ఉంటుంది. వీరి దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ని ఓవర్కమ్ కావాల్సినటువంటి ఒక గమ్మో బ్యాగ్స్, వారిని ఎలా ట్రీట్ చేయాలి, హై ఆల్టిట్యూడ్గా సఫర్ అయ్యేటువంటి ఒక బాడీస్ని ఏ రకంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం ఉంటుందన్నమాట. సో అటువంటి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి గురైనటువంటి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్స్, అదేవిధంగా వారికి సపరేట్ డయామాక్స్ లాంటి కొన్ని మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది బ్లడ్ థిన్నర్ మెడిసిన్ అనమాట. సో ఎటువంటి బాడీస్కి పడుతుంది అది, సో ఎటువంటి బాడీస్కి పడవు అనేటువంటిది అంతా కూడా జాగ్రత్తగా ఆ టీం మానిటర్ చేస్తుంది. కాబట్టి అటువంటి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా మన టీంలో భాగంగా వారికి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే. సో భరత్ గారు, అయితే నేపాల్ అలాగే చైనా విషయం చూసుకుంటే కనుక అక్కడున్న తెలుగువారు ఎక్కువగా ఫుడ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వెళ్ళే వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారు? అమ్మ, సహజంగా మన యొక్క తెలుగు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాలే కాకుండా మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా నార్త్ ఇండియాకి వెళ్తేనే ఇబ్బంది పడతాం. ఫుడ్ హ్యాబిట్స్లో వాటిలో మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకునేటువంటి బాడీస్ కాబట్టి, ఎక్కువ రైస్ అవి ప్రిఫర్ చేసేటువంటి బాడీస్ కాబట్టి మనం నార్త్ ఇండియాకి వెళ్తేనే ఈ రోటీస్ లాంటివి తినడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటిది నేపాల్ అండ్ చైనా వెళ్ళేటప్పుడు సహజంగా మనం వెళ్ళేటువంటి ఒక హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో ప్రతిరోజు మనం ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవడము, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటేనే హై ఆల్టిట్యూడ్లో మన బాడీ ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉందమ్మా. కాబట్టి ప్రతి దగ్గర కూడా వీరు హాట్ ఫుడ్ని ఇంటేక్ చేస్తూ ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి వాతావరణం. కాబట్టి కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి గ్రూప్లో కూడా మన తెలుగు వారి యొక్క సౌత్ ఇండియన్ కిచెన్ టీంలో ఉన్నటువంటి ఒక మెయిన్ షెఫ్ వెళ్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి తిరిగి కైలాష్ అండ్ మానస సరోవర్ యాత్ర పూర్తి చేసేటువంటి ఈ యొక్క లాస్ట్ పాయింట్ వరకు తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన తెలుగు వారి యొక్క వంటే వారికి త్రూ అవుట్ ద ట్రిప్ మనం
వారికి అందించడం జరుగుతుంది. సో ఫుడ్ హ్యాబిట్స్లో ఈ యొక్క కైలాషే కాదు, ఏ టూర్ ఆపరేట్ చేసినా సరే మన ఓన్ ఫుడ్ అనేటువంటిది, కిచెన్ అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిదమ్మా ఈ టూర్స్లో. కాబట్టి ప్రతి టూర్కి కూడా సెల్ఫ్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే. సో అయితే భరత్ గారు, కైలాస యాత్రకు వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అమ్మ, సహజంగా కైలాష్ అనేటువంటి యొక్క కైలాష్ అండ్ మానసరోవర్ యాత్ర అనగానే హై ఆల్టిట్యూడ్ యాత్ర, చాలా కష్టతరమైనటువంటి యాత్ర, చాలా ఇబ్బందులు అవుతాయనేటువంటి ఒక అపోహలో చాలామంది ఉంటూ ఉంటారు. అయితే కైలాష్ యాత్ర కంటే సులభమైనటువంటి యాత్ర ఇంకోటి లేదు అని చెప్పచ్చు. అసలు కష్టతరమైనటువంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది చార్ధామ్ అమర్నాథ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇరుకైనటువంటి ఒక ప్లేసెస్లో ఒకవైపున కొండ చర్యలు, ఒక పక్కన లోయలు, వెళ్ళేటువంటి మనిషి వచ్చే మనిషి, వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం, వెళ్ళే డోలి వచ్చే డోలి, ఇన్ని యాక్టివిటీస్ అన్నీ ఒక 5 to 6 ఫీట్స్లో జరిగేటువంటి ఒక యాక్టివిటీస్ ఇవన్నీ. కాబట్టి అంతటి కష్టతరమైనటువంటి ఒక వాతావరణం ఇక్కడెక్కడ ఉండదు, ఓన్లీ హై ఆల్టిట్యూడ్ తప్ప. ఈ కైలాష్ యాత్రలో ఎక్కడ కూడా కొండలు గుట్టలు లోయలు లాంటివి ఏవి ఉండవు. అందులో మెయిన్గా రోడ్ రూట్ కాకుండా ఈ యొక్క లక్నో ద్వారా హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా చాలా సుఖంగా వెళ్తారు వీళ్ళందరూ. కాబట్టి ఓన్లీ హై ఆల్టిట్యూడ్కి వెళ్తారు కాబట్టి దాని తగ్గ జాగ్రత్తలన్నీ కూడా వీరికి ముందే గైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీరందరికీ ఒక 1 month ముందే ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ని ఓన్లీ పిల్లలు మాత్రం పంపిస్తూ ఉంటారు. సో సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ఎలా వెళ్తున్నారు అనేటువంటి ఒక భయము అపోహ అందరికీ ఉంటుంది. కాబట్టి ఇంత బ్యాచ్తో వెళ్తున్నారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని వారికి ఇవ్వడంతో పాటు ఆ రోజు వారికి ఒక చెక్ లిస్ట్ ఇస్తాము, కంపల్సరీ మీరు తెచ్చుకోవాల్సినటువంటి ఒక థింగ్స్ ఏంటి అని. వీటితో పాటు ఒక ట్రావెల్ ఏజెన్సీగా మనము వారికి డఫల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, వారికి ఇవ్వాల్సినటువంటి ఒక జాకెట్స్, గ్లౌజెస్, ఈ యొక్క కిట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఐటమ్స్ క్యారీ అయిన కిట్ కూడా మనం వారికి ఇస్తాము. సో బిఫోర్ కైలాష్ యాత్రే వీళ్ళందరికీ ఏ థింగ్స్ క్యారీ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది వీళ్ళని మానిటర్ చేస్తూనే వీరందరికీ ఒక 3 months ముందే యోగా క్లాసెస్ కూడా మన యొక్క ట్రావెల్ సంస్థ ద్వారా వారికి క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు జూమ్లో దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఈ యోగా అండ్ ప్రాణాయామం లాంటివి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండడం చాలా అవసరం అమ్మా. ఓకే. సో అయితే భరత్ గారు, కొంతమంది పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉంటారు, వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఉంటారు. సో ఇద్దరు కలిసి ఈ కైలాస్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అంటే అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. సో జనరల్గా వీళ్ళు ఇక్కడ ఇండియన్స్, వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు కాబట్టి ఎలా అంటారు? అమ్మ, సహజంగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కూడా స్టాంపింగ్ పర్సన్ వెళ్ళవలసిన అవసరం లేకుండా మాలాంటి ఏజెంట్స్ ద్వారానే మనం ఢిల్లీలో స్టాంపింగ్ వేయించుకోవచ్చు. కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటున్నాం వారు మనం. సో అటువంటి పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్ అనేటువంటిది కాట్మండ్లో జరుగుతుంది. అది కూడా పర్సన్ ఖచ్చితంగా ఫిజికల్గా అపియర్ అవి ఉండాలి. అట్ ద సేమ్ టైం వారికి 5 days ప్రియరే వారి పాస్పోర్ట్ని వారి ఎంబసీలో సబ్మిట్ చేయాలి. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి స్టాంపింగ్ అనేటువంటిది ఢిల్లీలో కాబట్టి, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కాట్మండ్లో అవుతుంది కాబట్టి ఎయిదర్ ఈ పేరెంట్స్ కూడా వారితో పాటు 5 days ముందే వెళ్ళి కాట్మండ్లో ఉండి లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకుంటూ స్టాంపింగ్ వేయించుకున్న వెళ్ళవలసి వస్తుంది. లేదా ఈ యొక్క కైలాష్ మానసరోవర్ యాత్రకి ముందే ఎన్ఆర్ఐస్ ఎవరైతే వెళ్తారో అక్కడ నుంచి ఆ 5 daysలో వారి యొక్క స్టాంపింగ్స్ అన్ని పూర్తి చేసుకుని ఇక నుండి మనం నేపాల్ గంజినటువంటి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత తిరిగి వారు కూడా నేపాల్ గంజినటువంటి పాయింట్ కలిసి ఈ యొక్క యాత్ర చేయడం అనేటువంటి సెకండ్ ప్రక్రియ. సో ఈ కస్టమైజ్డ్ అంతా కూడా కస్టమర్ యొక్క అభిలాషను బట్టి మనం వారికి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందమ్మా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమంలో భరత్ గారు, అంటే యాత్రకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పారు కదా, ఒకసారి కైలాస్ యాత్రకు వెళ్ళే రూట్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ అమ్మ. కైలాష్ యాత్రకు వెళ్ళడానికి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. సో మనం ఆ డిఫరెంట్ రూట్స్ని ది బెస్ట్ ఏది చూస్ చేసుకుంటే మనం కైలాష్ యాత్రని ప్రశాంతంగా చేసి రావచ్చినటువంటిది ఒక రూట్ మ్యాప్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దామమ్మా ఒకసారి. ఓకే. ఇప్పుడు మనం కైలాష్ మానసరోవర్ యాత్ర ఎన్ని మార్గాల గుండా చేయొచ్చు, ఏ మార్గం గుండా వెళ్తే మనం ప్రశాంతంగా కైలాష్ యాత్ర చేసుకొని రావచ్చు అన్నటువంటిది ఈజీగా వెళ్ళి మన యొక్క పర్పస్ సర్వ్ అవుతుందో చూసేటువంటి ఒక మార్గం చూస్తున్నాం మనం. కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళడానికి అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేటువంటి ఒక ఫస్ట్ రూట్ ఏంటి అంటే కైలాష్ మానసరోవర్ యాత్ర ఫ్రమ్ హైదరాబాద్, లేదంటే మన యొక్క తెలుగు రాష్ట్రాలు లేదంటే ఇండియాలో ఏ ప్రాంతం నుంచైనా సరే ముందుగా లక్నోకి చేరుకోవడం. లక్నో నుండి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా అనేటువంటి ఒక ప్రాంతం నుండి మనం చైనా బార్డర్కి తక్లాకోట్ ద్వారా ఎంటర్ అయ్యి మనం మానసరోవర్ అండ్ కైలాసగిరి పరిక్రమ చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడం అనేటువంటిది కేవలం 9 daysలో జరిగిపోయేటువంటి యాత్ర. సో ఇది చాలా ఈజీగా ప్రశాంతంగా వెళ్ళి మన యొక్క ఎబిలిటీ అంతా కాపాడుకొని మన యొక్క శక్తి అంతా కూడా కైలాష్ చుట్టూ పరిక్రమ చేయడానికి యూజ్ చేసుకునేటువంటి ఒక మార్గం. ఇది కాకుండా సెకండ్ది ప్రిఫర్ చేసేటువంటి ఒక రూట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కాట్మండు ఫ్లై అవ్వడం,
కాఠ్మండు నుంచి మొదలు పెడితే కీరోంగ్, సాగా అన్నటువంటి ఒక ప్లేసెస్ నుంచి మనం మానసరోవర్ దగ్గరికి ఎంటర్ అయిపోయి మానసరోవర్ దగ్గర నుంచి మళ్ళీ కైలాసగిరి వెళ్ళి పరిక్రమ చేసుకొని తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి బై రోడ్ సుమారుగా 1800 నుంచి 1900 కిలోమీటర్లు, అంటే 1800 to 1900 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది బై రోడ్లో. కానీ ఈ రోడ్లో వెళ్తే మనం నేపాల్ దాటే వరకు, మనం ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అయితే మనం చైనా బ్రిడ్జ్ వెళ్ళే వరకు కూడా మనమంతా కూడా ఘాట్ రూట్స్లో వాటిలో ట్రావెల్ చేస్తాం మనం. సో సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎక్కువ రిస్క్ అయ్యి మనం ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం వచ్చేటువంటి ఈ రూట్లో మనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా మనం ఈ యొక్క నేపాల్లో ఉన్నటువంటి ఈ హిల్ ఏరియాస్ మొత్తం మనం హెలికాప్టర్ ద్వారా, ఫ్లైట్స్ ద్వారా వెళ్ళేటువంటి రూట్ కాబట్టి చాలా వరకు అందరూ ఈ యొక్క హైదరాబాద్ నుంచి లక్నో వెళ్ళేటువంటి ఈ హెలికాప్టర్ మార్గం ఒకసారి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అందరూ ఎక్కువగా ఇష్టపడేటువంటి మార్గం, అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేటువంటి యొక్క కైలాష్ రూట్ని ఒకసారి మనం ఇన్ డెప్త్గా వెళ్ళి చూద్దాం. ఒకసారి మనం గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్ర మనం హైదరాబాద్ నుంచి ఎలా వెళ్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి బాగా చూస్తే, మనం హైదరాబాద్ నుండి మనం డే 1 బయలుదేరి లక్నో వెళ్తాం. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్లో వెళ్తే 8 o'clock మనం లక్నో చేరుకోగలుగుతాం. జస్ట్ 4 hours డ్రైవ్లో మాత్రమే మనం నేషనల్ హైవేలో ఏసీ కోచెస్లో మనం నేపాల్గంజ్ అనే ప్లేస్ చేరుతాం మనం. సో ఇక్కడ కూడా స్టార్ హోటల్స్ ఉంటాయి. లంచ్ వరకు మనం నేపాల్గంజ్ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం. అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం. సో వాగేశ్వరి శక్తిపీఠం దర్శనం చేసుకుని ఇక్కడ మనం నేపాల్గంజ్లో ఫస్ట్ డే 1 నైట్ మనం నైట్ హాల్ట్ చేస్తాం. నెక్స్ట్ మనం డే 2 బయలుదేరి ఈ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం. ఒక 35 నుంచి 45 minutes ఫ్లై ఉంటుంది. ఇంతవరకు మనం హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటిది చాలా పెద్ద ఫ్లైట్స్లో వెళ్ళినప్పటికీ ఇవన్నీ కూడా హిల్ ఏరియాస్ కాబట్టి చిన్న ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్తాం. 18 మెంబర్స్ ఒక ఫ్లైట్లోగా మనం బయలుదేరి నేపాల్గంజ్ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నేపాల్గంజ్ వెళ్ళిపోయామో ఆల్మోస్ట్ అక్కడ నుండి నేపాల్గంజ్ నుంచి సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి 5-in-1 హెలికాప్టర్స్లో వెళ్ళవలసి వస్తుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా కూడా హిల్ ఏరియాస్ చాలా దట్టంగా మొదలవుతుంది కాబట్టి సిమికోట్ నుండి మనం హిల్సాకి హెలికాప్టర్లో ట్రావెల్ చేసాం. ఇది ఆల్మోస్ట్ ఒక 30 minutes ఫ్లై ఉంటుంది. ఇంతవరకు ఎవరు వెళ్ళినా సరే హెలికాప్టర్ మార్గం అంటే మనం మానస్ సరోవర్ అండ్ కైలాసగిరి వరకు హెలికాప్టర్లో వెళ్ళము. కేవలం చైనీస్ బార్డర్ వరకు మాత్రమే మనం హెలికాప్టర్లో ఫ్లై అవుతాము. ఆ తర్వాత ఉన్నటువంటి ఏరియా అంతా నో ఫ్లైట్ జోన్. ఎవరు వెళ్ళినా సరే అంతవరకు తప్ప ఆ తర్వాత ఫ్లై అయ్యేటువంటి ఒక ఆప్షన్ ఉండదు. ఏదైతే మనం ఇప్పుడు నేపాల్గంజ్ నుంచి మొదలుపెట్టి సిమికోట్ అండ్ హిల్సా ఈ యొక్క ప్లేస్ దాటడానికి మనం ఈ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ వాడుతున్నామో ఇదే సేమ్ రూట్ బై రోడ్ ద్వారా మనం క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ 4 days పడుతుంది. సో 4 days పడేటువంటి ఒక రూట్ని జస్ట్ 1 hour మనం బై ఎయిర్ దాటాం కాబట్టి మన రిస్క్ అంతా కూడా ఇక్కడికే అయిపోయి ఉంది. ఈ తర్వాత మనం హిల్సా దాటిన తర్వాత మన యొక్క ఫర్దర్ జర్నీ అంతా కూడా నేషనల్ హైవేస్ మీదనే ఉంటుంది. అసలు చెప్పాలి అంటే పాలు పోసి మళ్ళీ పాలు వెతుకోవచ్చు మన రోడ్డు మీద, అంత నీట్ రోడ్స్ ఉంటాయి. సో అటువంటి రోడ్లోనే మన ఫర్దర్ జర్నీ అంతా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ హిల్సా వచ్చిన తర్వాత మనదంతా కూడా గ్రూప్ వీసా కాబట్టి ఎంతమంది అయితే కైలాష్ యాత్రకు మూవ్ అవుతున్నారో వారందరూ నేపాల్గంజ్ నుంచి సిమికోట్ నుండి ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చే వరకు అందరు ఇక్కడ స్టే చేయవలసి వస్తుంది. ఎవరైతే హిల్సాలో అండ్ సిమికోట్లో స్టే చేస్తారో క్లైమేట్కి అకామిడేట్ అవుతారు ఇంకా, కాబట్టి ఇంకా వారికి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ నుంచి ఇంకా వారు కాపాడుకోవడానికి, రెసిస్ట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మాత్రం కర్నాలి రివర్ దాటడానికి కర్నాలి బ్రిడ్జ్ అని ఒక 1 kilometer మాత్రమే వాక్ ఉంటుంది. మనం త్రూఅవుట్ ద టూర్ గమనిస్తే ఒక పరిక్రమ మాత్రం వదిలేస్తే ఈ 1 kilometer మాత్రమే నడుస్తున్నాం తప్ప ఎక్కడ కూడా వాకింగ్ లేదు ఇక్కడ మనం ఈ రూట్లో. సో కర్నాలి బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అని చేసుకొని అక్కడ నుండి జస్ట్ ఒక 4 hours డ్రైవ్లో తక్లాకోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళిపోతాం మనం. ఈ తక్లాకోట్ అనేటువంటి ప్లేస్ అంతా కూడా హై ఆల్టిట్యూడ్ మొదలైనటువంటి ఒక రీజియన్. ఎవరు వెళ్ళినా సరే అందరికీ ఒకసారి తెలియకుండానే లైట్గా హెడేక్, వామిటింగ్ సెన్సేషన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనిపించే అవకాశం ఉంటుంది ఒక 30 minutes వరకు. కాబట్టి ఎవరైతే 3 months ముందే మనం ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇందాక చెప్పినట్టుగా శాంభవి ముద్ర ఇవన్నీ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఫిజికల్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారో అటువంటి వారికి తక్లాకోట్లో ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పచ్చు. దెన్ ఈ తక్లాకోట్ వెళ్ళిన తర్వాత మనం డే 2 నైట్ హాల్ట్ చేస్తాము. హై ఆల్టిట్యూడ్కి మన బాడీ అడ్జస్ట్ కావడానికి డే 3 కూడా మనం అక్యుములేట్ అవ్వడానికి అక్కడ డే 3 కూడా మనం స్టే చేస్తున్నాము. నెక్స్ట్ అక్కడ నుండి బయలుదేరి డే 4 మనం తక్లాకోట్ నుండి ఇంకో 4 hours డ్రైవ్లో మనం టువర్డ్స్ మానసరోవరం వెళ్ళేటప్పుడే ఒక 30 minutes ముందే మనకు రాక్షస్థలని రావణాసుడు తపస్సు చేసినటువంటి ఒక సరోవరం అంటారు.
ఈ లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ని గట్టిగా ప్రెస్ చేసి కుడి చేతితో కైలాసగిరిని పెకిలించడానికి ప్రయత్నం చేసినటువంటి సరోవరం. సో చాలా నిర్మానుషంగా ఉంటుంది, ఏ జీవరాశి అక్కడ కనపడదు. ఇక్కడ మనం కాసేపు ఆగి మనం ఆ సరోవరం చూస్తాం. మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్ అనేటువంటిది మనకి ఈ ప్లేస్ నుండి మనకు ముందుగా రాక్షస్థల దగ్గర నుండే మనకు కైలాష్ అనేటువంటి ఒక పర్వతం మనకు మొట్టమొదటిగా దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా జస్ట్ ఒక 10-15 నిమిషాల దూరంలోనే మనం మానసరోవరం వరకు వెళ్తాం. మనం గమనిస్తే మానసరోవరం ఒడ్డు వరకు బస్సు వెళ్తుంది, ఎక్కడ కూడా మనం నడవాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా. అండ్ బాగా గమనిస్తే ఇక్కడ మానసరోవరం అనేటువంటిది 120 కిలోమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి సరోవరం. ఇదేదో చిన్నది కాదు, చిన్న కొలను కాదు. 120 కిలోమీటర్ల రేడియస్ అంటే మనం బస్ ద్వారా ఒకసారి పరిక్రమ చేస్తే 6 to 7 అవర్స్ పడుతుంది. సో ఈ బస్ ద్వారా కూడా మనం ఈ యొక్క మానస సరోవరం అంతా ముక్కోటి దేవతలే స్నానం ఆచరించేటువంటి అద్భుతమైన సరోవరం అని చెప్తున్నాం. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో దేవతలు నక్షత్ర స్వరూపంగా వచ్చి అందరూ డిప్ అయి స్నానం ఆచరించేటువంటి ఒక ఇది మన కళ్ళారా చూడొచ్చు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఒక ఈ మానస సరోవరం చుట్టూ మనం బస్సులో పరిక్రమ చేసి మనం ఇక్కడ స్టే చేస్తున్నాం. ఈ మానస సరోవరం దగ్గర స్నానాలు, అభిషేకాలు, హోమాలు అన్నిటికీ అలౌ చేస్తారు. కానీ చాలా ఫ్రీజ్డ్ వాటర్ ఉంటాయి. మనం కాస్త పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారు అందులో డిప్ అయి స్నానం చేయడం వల్ల ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ అంతా ఇక్కడ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వేడి నీళ్ళు కాస్త హాట్ వాటర్ని బాగా వేడి చేసి ఇస్తే ఆ హాట్ వాటర్తో వారు బాత్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం మడ్ హౌజెస్లోనే స్టే చేస్తున్నాం. మనం డే 4 నైట్ హాల్ట్ మానస సరోవరం దగ్గర. ఈ మడ్ హౌజెస్లో ఎందుకు స్టే చేయాలి మనం అంటే, నైట్ మనకు 3 to 4 AM నక్షత్రాలన్నీ కూడా వచ్చి డిప్ అయి వెళ్తూ ఉండగా మనం చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్టే చేసి ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ మనం నక్షత్రాలన్నీ కూడా వాటర్లో మునుగుతూ వెళుతూ ఉండగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ స్టే చేస్తాం. నెక్స్ట్ డే 5 మనం బయలుదేరి ఈ మానస సరోవరం నుంచి ఇంకో 3 to 4 అవర్స్ డ్రైవ్లో మనం డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ డార్చన్ అనే ప్లేస్లో కూడా మనకు స్టార్ హోటల్సే ఉంటాయి. ఇదంతా కూడా కాస్త మనకు డిఫరెంట్ క్లైమేటికల్ కండిషన్స్తో పాటు చాలా హై మెయింటైన్డ్ సిటీలా కనబడుతుంది. సో ఈ యొక్క డార్చన్ వెళ్ళి స్టే చేసిన తర్వాత ఎవరైతే పరిక్రమ చేస్తారో, ఫర్దర్గా కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే నేను ఫిట్గా ఉన్నాను భావిస్తారో అటువంటి వారు, ప్లస్ ఎవరైతే పరిక్రమ చేయకుండా కైలాసగిరి దర్శనం చేసుకుంటే చాలని భావిస్తారో, వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ యొక్క డార్చన్ అనేటువంటి పాయింట్ నుంచి ఫర్దర్ ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్లో యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేస్తాం. సో ఇంతవరకు మనం బాగా గమనిస్తే యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చే వరకు మనం నడిచినటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ హిల్సా నుండి ఈ తక్లాకోట్ మధ్యలో చైనా బార్డర్ దగ్గర మాత్రమే 1 కిలోమీటర్ మాత్రం నడిచాము. హైదరాబాద్ నుంచి ఎక్కితే హెలికాప్టర్, దిగితే ఫ్లైట్, ఎక్కడ కూడా మనం నడిచింది పెద్దగా లేదు. ఈ 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. యమద్వార్ వరకు మనం నడిచింది కేవలం 1 కిలోమీటర్ మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు అసలు టాస్క్ అనేటువంటిది మొదలవుతుంది. ఎవరైతే పరిక్రమ చేస్తారో ఆ పరిక్రమ చేసే వారందరూ కూడా ఈ యమద్వార్ అనేటువంటి పాయింట్కి వస్తారు. పరిక్రమ చేయని వారు కూడా ఇక్కడే కాస్త ఒక 1/2 hour 30 minutes కూర్చొని ప్రశాంతంగా కైలాసగిరిని దర్శనం చేసుకుంటారు. ఈ పాయింట్ వరకు వచ్చి మనం నిల్చున్నాము అని అంటే మన ఎదురుగా కైలాసగిరి చాలా పెద్ద కొండగా, శివపార్వతులు మనకు ఖచ్చితంగా దర్శనం ఇచ్చారనేటువంటి ఆనంద బాష్పాలతో మనం 100కు 100% ఆ యొక్క ఫీలింగ్ కలిగి ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాసేపు మనం స్టే చేయొచ్చు. ఎవరైతే పరిక్రమ చేస్తారో వారు బ్యాక్ ప్యాక్స్ వేసుకొని, వారి యొక్క స్టిక్స్ తీసుకొని, వాకింగ్ స్టిక్స్ తీసుకొని, ఎవరికైనా అవకాశం ఉంది మాకు సపోర్ట్ కావాలనుకుంటే పోనీ హార్సెస్ ఉంటాయి ఇక్కడ. ఆ పోనీ హార్సెస్ మనం ఎంగేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక పోటర్ ఉంటాడు, మన షోల్డర్ పైన 3 days కావాల్సిన లగేజ్ మనమే క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఆ 3 days కావాల్సిన షోల్డర్ బ్యాగ్ని మనం మొయ్యకూడదు అనుకుంటే, అది కూడా మనం హై ఆల్టిట్యూడ్లో చాలా బరువు అనిపిస్తుంది అనుకుంటే ఒక పోటర్ తీసుకోవచ్చు. ఆ పోటర్ ఆ బ్యాగ్ మోస్తూ మనతో పాటు కైలాస పరిక్రమ కూడా చేస్తాడు. సో ఇక్కడ మనం అసలు టాస్క్ మొదలయ్యేటువంటిది ఏదైతే ఉందో, ఈ యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం ఫస్ట్ డే పరిక్రమ మొదలు పెడుతూ 14 kilometers మనం చాలా ప్రశాంతంగా నడవచ్చు. చాలా విశాలమైన దారి. సో 14 kilometers మనం వెళ్ళి ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టే అవుతాం. డే 5 నైట్. ఇక్కడ కూడా మడ్ హౌజెసే ఉంటాయి. ఇక్కడ స్టార్ హోటల్స్ లాంటివి అందుబాటులో ఉండవు. ఇక నైట్ స్టే అయిన తర్వాత ఈసారి కొత్తగా చరణ్ స్పర్శ్ కూడా అవకాశం ఇస్తున్నారు. అంటే కైలాసగిరిని టచ్ చేసేటువంటి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ.
సో ధీరాపుక్ అనే ప్లేస్ నుంచి డే 6 మనం ఏం చేయొచ్చు అంటే ధీరాపుక్ నుండి మనం బయలుదేరి ఈ ధీరాపుక్ అనే ఒక పాయింట్ నుండి ఒక 6 కిలోమీటర్ మాత్రం వాక్ చేసి ఈ కైలాసగిరిని మనం టచ్ చేసి తిరిగి మళ్ళీ 6 కిలోమీటర్స్ బ్యాక్ వాక్ చేసి ఈ ధీరాపుక్లో మనం స్టే చేయవలసి వస్తుంది. సో నెక్స్ట్ డే 6 కూడా ఇక్కడే ధీరాపుక్లో స్టే చేసి డే 7 మనం థర్డ్ డే పరిక్రమ చేస్తున్నాం. సో ఈ థర్డ్ డే పరిక్రమ గమనిస్తే ఫస్ట్ 10 కిలోమీటర్స్ చాలా ఈజీగా వెళ్ళచ్చు. మనకు తెలియకుండానే లైట్గా గ్రాడ్యువల్గా హైట్ పెరుగుతుంది. వన్స్ ఒకసారి ఈ పాయింట్కి వచ్చిన తర్వాత డాల్మాలా పాస్ అనేటువంటి ఒక ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి గౌరీకుండ్ అనేటువంటి ఒక ప్లేస్ వస్తుంది. ఆ గౌరీకుండ్ నుండి మనం చాలా డీప్గా దిగవలసి వస్తుంది. స్ట్రీప్గా ఉంటుంది. ఒకసారికి మన శరీరంలో ఉన్న వెయిట్ అంతా కూడా మన కాళ్ళపైన పడి ఒబేసిటీ ఉన్న వాళ్ళు, హై ఆల్టిట్యూడ్కి ఎవరైతే ఇంతకు ముందే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం చేయని వారందరికీ ఇక్కడ టఫ్ అనిపించే అవకాశం ఉంటుంది డే 3లో లాస్ట్ 10 కిలోమీటర్స్. కాబట్టి ఈ యొక్క ప్లేస్లో మనకు గుర్రం కూడా సహకరించదు. పోనీ హార్స్ ఏదైతే తీసుకుంటామో ఆ పోనీ హార్స్ కూడా అది దిగేటప్పుడు మనం వాటి మీద కూర్చొని మనం బ్యాలెన్స్ చేయడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా మన సెల్ఫ్ అబిలిటీతోనే మనం కైలాస యాత్ర చేయాల్సి వస్తుంది పరిక్రమ. ఎవరైతే ఆ రకంగా చేయలేరో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే డే 5 and 6లో ఈ ధీరాపుకు వచ్చేసి ఈ కైలాసగిరిని చరణ్ స్పర్శ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి యమద్వార్కి ఎవరైతే ఇక్కడ పరిక్రమ చేయకుండా ఎవరైతే ఈ డార్చర్ అనేటువంటి ఒక పాయింట్లో వెయిట్ చేస్తున్నారో ఆ డార్చర్ అనేటువంటి పాయింట్లోనే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో డే 3 పరిక్రమలో ఈ 20 కిలోమీటర్లు పూర్తి చేసుకొని జుతుల్బుక్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. ఈ జుతుల్బుక్ అనేటువంటి ఒక ప్లేస్ కూడా మడ్ హౌజెస్తోనే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, ఇబ్బంది ఉండదు. ఈ జుతుల్బుక్ అనే ప్లేస్లో డే 7 నైట్ హాల్ చేస్తాం మనం. అక్కడ నుండి బయలుదేరి ఇంకొక 14 కిలోమీటర్స్ మనం బై వాక్ వచ్చేస్తే తిరిగి మళ్ళీ యమద్వార్ పాయింట్కి వచ్చేస్తాం. సో యమద్వార్ పాయింట్కి వచ్చేంత వరకు మనం తిరిగి మనం బస్సెస్ మనం పికప్ చేసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా డార్చన్ వచ్చేస్తాం. ఎవరైతే ఇంతవరకు కైలాస యాత్ర చేయలేదో వారందరూ కైలాస్ పరిక్రమ చేయడానికి వెళ్ళిన వారు వచ్చే వరకు ఈ యొక్క యమద్వార్ నుంచి డార్చన్ పాయింట్లోనే స్టే చేస్తారు. మేము వెళ్ళిపోతాము, ఆ 3 days మేము ఎందుకు స్టే చేయాలనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చైనా వారు ఇచ్చేది గ్రూప్ వీసా కాబట్టి 100 మందిలో 99 మంది పరిక్రమ చేయని వాళ్ళు ఇక్కడ స్టే చేసినా ఒక్కరు పరిక్రమ చేసే వాళ్ళు ఇలా ముందుకు వెళ్ళినా సరే ఆ ఒక్క పర్సన్ కోసం ఖచ్చితంగా 99 మంది వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి పరిక్రమని ఒకరు చేస్తున్నా సరే మనం ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క టర్మ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అక్కడ నుండి డైరెక్ట్గా మనం ఎలా అయితే వెళ్ళామో డార్చన్ నుంచి తక్లాకోట్ నుండి హిల్సా, సిమీకోట్, నేపాల్గంజ్ నుంచి మళ్ళీ లక్నో టు బ్యాక్ హైదరాబాద్ వచ్చేస్తాం. ఇక్కడ చాలామంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఎట్లాగో నేపాల్ వెళ్ళాం కాబట్టి మనం నేపాల్ యాత్ర కూడా కవర్ చేద్దాం అనుకుంటారు. మనం ఆల్రెడీ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ఒక 10 days తిరిగి వచ్చిన తర్వాత నేపాల్గంజ్ నుంచి మళ్ళీ కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండులో 2 days ఉండి అక్కడ నుండి మళ్ళీ మనం మనోకామన ఒకరోజు, పోఖ్రా ఒకరోజు, ముక్తినాథ్ ఒకరోజు, లుంబిని ఒకరోజు, జనక్పూర్ ఒకరోజు, ఇలా మళ్ళీ 7-8 days పెంచుకుంటే మన బాడీ సహకరించదు. లేదా ముందుగానే నేపాల్ వెళ్ళి నేపాల్ టూర్ అంతా చేసుకొని కైలాస్ చేస్తే మన బాడీలో ఓపిక అంతా ఇక్కడే అయిపోయిన తర్వాత మనం కైలాసగిరికి వెళ్ళి అక్కడ పరిక్రమ చేయడం అనేటువంటిది అసలు సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా లైఫ్ టైం అచీవ్మెంట్. కాబట్టి కైలాస్ అనేటువంటిది నేపాల్ యాత్రని మన చేతిలో 50-60 వేలు ఉంటే ఏ రోజైనా వెళ్ళచ్చు. వీటికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. కానీ కైలాస్ యాత్రకి లైఫ్ టైం వెళ్ళేటువంటి ఒక అచీవ్మెంట్. కాబట్టి కైలాస్ యాత్రని ఏ యాత్రతో క్లబ్ చేయకుండా వెళ్తే చాలా ప్రశాంతంగా కైలాస్ యాత్రను పూర్తి చేసుకొని రావచ్చు. సో వయా లక్నో నుంచి వెళ్ళేటువంటి ఈ మార్గం గుండా చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడెక్కడ స్ట్రెయిన్ ఉండదు, ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. అసలు చెప్పాలి అని అంటే 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా ఈ మార్గం గుండా వెళ్ళి లైఫ్ టైం అచీవ్మెంట్ అనేటువంటి కైలాస్ యాత్రని యమద్వార్ వరకు వెళ్ళి మన కళ్ళతో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మార్గం. కాబట్టి చాలా వరకు ఈ రూట్లో వెళ్తే మనం కైలాస్ యాత్రని ఆ ఎసెన్స్ని అనుభవించవచ్చు. రోడ్ రూట్ అండ్ ఈ రూట్ 2 కంపేర్ చేస్తే ఇక్కడ డేస్ చాలా పెరుగుతున్నాయి, డబల్ డేస్ అవుతున్నాయి. ప్లస్ అమౌంట్లో కూడా చూస్తే మనం కాస్ట్ ఆఫ్ ది టూర్లో కూడా గమనిస్తే 40 నుంచి 50 వేల రూపాయలు తప్ప ఎక్కువ డిఫరెన్సియేషన్ ఉండదు. సో సాధ్యమైనంత వరకు ఈ యొక్క కైలాష్ అనేటువంటిది వయా నేపాల్గంజ్ నుంచి హిల్సా నుంచి మనం చేసేటువంటిదే ది బెస్ట్ రూట్గా చెప్పచ్చు. ఓకే భరత్ గారు, రూట్ మ్యాప్ నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, రకరకాల రూట్స్ ఉంటాయి ఇవన్నీ. అంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది మీరు మ్యాప్ని ఎంత చక్కగా చెప్పారు కాబట్టి. సో వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇంత
ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత చక్కటి యాత్రకు వెళ్ళి రావడానికి అందరికీ వచ్చే ఒక సందేహం ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది అని, దాని గురించి చెప్పండి. ఎస్ అమ్మ, ఇక్కడ మనం బాగా గమనిస్తే కైలాష్ అండ్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది పర్మిట్ అండ్ వీసాస్తో కూడినటువంటి యాత్ర. ఇది నేపాల్ తర్వాత చైనా 2 దేశాలతో పాటు మనం భారతదేశం నుంచి 3వ దేశంగా మనం వెళ్తున్నటువంటి యాత్ర. సో ఇక్కడ వాడేటువంటి యొక్క సౌకర్యాలు చూస్తే ఎక్కడ చూసినా స్టార్ హోటల్స్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, రెస్క్యూ టీమ్, ఇన్ని ఆపరేషన్స్తో కూడినటువంటి ఒక యాత్ర. సహజంగా అందరికీ తెలిసినట్టుగానే 2022, 2023 ఈ యొక్క కోవిడ్ కంటే ముందు వరకు సుమారుగా ఒక 2 లక్షల నుంచి 2,25,000, 30,000 ఖర్చు వచ్చేది. కానీ కోవిడ్ తర్వాత లాస్ట్ ఇయరే మనం గమనిస్తే ఒక చైనా వారు $250 ఉన్నటువంటి ఒక పర్మిట్ ఛార్జ్ 2019లో 2023కి వచ్చేసరికి అది $500 చేశారు. చివరికి ఆ పర్మిట్ ఛార్జ్ అనేటువంటిది 2024కి వచ్చేసరికి $750 చేశారు. నౌ ఇన్ 25 ఒక పర్మిట్ ఏదైతే స్టాంప్ వేస్తారో దట్ ఈజ్ కాస్టింగ్ అరౌండ్ $1,000. దాంతోపాటు మనకి ఇక్కడ పరిక్రమలో ఏదైతే మనం పరిక్రమ చేస్తున్నామో కైలాసగిరి చుట్టూ, ఈసారి చరణ్ స్పర్శ అని ఒక ఆప్షన్ ఇస్తున్నారు. సో కైలాసగిరిని మనం టచ్ చేసేటువంటి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అదొక డే పెరగడము. అదేవిధంగా డాలర్ రేట్ అనేటువంటి దాని మీద మన యొక్క కైలాష్ యాత్ర అనేది డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఎందుకంటే మనం పే చేసేదంతా డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఏజెంట్కి కానీ, ఈవెన్ మనం పర్మిట్ అండ్ వీసాస్కి కానీ. లాస్ట్ ఇయర్ ఒక $75 ఉన్నటువంటి డాలర్ రేట్ ఇవాళ 85+ అయి ఉంది. సో కాబట్టి ఎలా అయితే డాలర్ రేట్ పెరుగుతూ ఉందో, ఎలా అయితే మిగతా చైనీస్ సంబంధించిన కాస్ట్ పెరుగుతుందో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కస్టమర్ కూడా పడుతుంది. కాబట్టి ఈసారి కైలాష్ యాత్ర 2025 రోడ్డు మార్గం గుండా వెళ్ళాలి అంటే సుమారుగా 2,50,000 నుంచి 60,000 రూపాయలు దాదాపు ఖర్చు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. అండ్ ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా సుమారుగా 3 లక్షల వరకు ఈసారి బడ్జెట్ టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. ఓకే. అండ్ ఇంత అఫోర్డ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, పాస్పోర్ట్ లేకుండా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హై బడ్జెట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారు కైలాష్ యాత్ర దర్శనం చేసుకోవాలన్నా కూడా 2 డేస్లోనే ఇక్కడ నుండి మనం హైదరాబాద్ నుంచి లక్నో, నేపాల్గంజ్ వెళ్ళిపోయి ఏరియల్ వ్యూ అని ఫ్లైట్లోనే మనం ఒక రౌండ్ వేసి నేపాల్ బార్డర్ నుండి దూరం నుండి కనబడేటువంటి ఒక మానసరోవర్ అండ్ కైలాసగిరిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అది అరౌండ్ 50, 60, 70,000లో పూర్తి అయిపోతుంది. కాబట్టి అదొక సెకండ్ ఆప్షన్ ఉంది. కైలాష్కి లో బడ్జెట్లో చేసుకోవాలంటే ఆలోచన అది. ఓకే, అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎస్, ఈవెన్ పాస్పోర్ట్ అవసరం లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం లో బడ్జెట్లో అయ్యేటువంటిది 2 డేస్లో అయిపోయేటువంటి యాత్ర. బట్ కైలాష్ అండ్ మానసరోవర్ వెళ్ళినటువంటి సాటిస్ఫాక్షన్ అయితే అందులో పొందలేరు. కాబట్టి అంత దూరం వెళ్ళేటువంటి యాత్రని మనం చూడలేనప్పుడు కనీసం యూట్యూబ్లో చూసినా అంతకంటే దగ్గరగా చూడొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. బట్ ఇది ఒక సెకండరీ ఆప్షన్ అనమాట వారు వెళ్ళాలనుకున్నటువంటి వారికమ్మా. ఓకే భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కైలాస్ యాత్రకు సంబంధించి చాలా విశేషాలు, యాత్ర యొక్క విశిష్టత, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంత ఖర్చు అవుతుంది, డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో చూశారు కదండి, కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా వాళ్ళు ఎంత బలంగా ఉండాలి, లేకపోతే ఎటువంటి టెస్టులు పాస్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. అలాగే ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు కూడా భరత్ గారు చెప్పారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నమస్తే.